విభజిత ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్ల నాటి సమస్యలనే ఎదుర్కొంటోంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటోంది. విభజన జరిగి 10 ఏళ్లైనా అప్పటి సమస్యలే ఇంకా పట్టి పీడిస్తున్నాయి. విడగొడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, బీజేపీ రాష్ట్రంపై సవతి ప్రేమ చూపడం, రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు రాష్ట్ర అభివృద్ధి కన్నా ఎన్నికల్లో గెలవడానికి గెలిచిన నాటి నుంచే ఓట్లు కొనుగోలు చేసే పథకాలను ముందుకు తేవడంతో రాష్ట్రం ఇంకా విభజన కష్టాలనే ఎదుర్కొంటోంది. రాజధాని లేని రాష్ట్రంగా ప్రపంచం ముందు అపఖ్యాతి పాలవుతోంది. ఎవరిని కదిలించినా ఆంధ్ర గురించి చులకనగానే మాట్లాడుతున్నారు. విభజన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయితేనే రాష్ట్రాన్ని గాడిలో పెడతారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని, బీజేపీ మద్దతులో రాష్ట్రం నిలబడుతుందని ఆశించిన ప్రజానికం ఆయనకు పట్టం కట్టింది. అయితే ఆయన మొదటి 2 ఏళ్లు పాలనపై దృష్టి సారించి రాజధానిని పట్టించుకోకపోవడం, తరువాత శరవేగంగా రాజధాని నిర్మాణానికి పూనుకున్న అనుకున్న స్థాయిలో నిర్మాణాలు కొనసాగించలేకపోయారు. ఇదే అదునుతో నాటి ప్రతిపక్షం ఆయనపై బురద జల్లేసింది. నాడు వైకాపా జల్లిన బురదనే ఎక్కువ మంది నమ్మారు. అందుకే తరువాత జరిగిన ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలో కూడా టీడీపీ గెలవలేకపోయింది. నాడు తాను ముఖ్యమంత్రి అయితే ఢిల్లీకి మించి రాజధానిని కడతానని, ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టుకున్నానని తనను నమ్మాలని నాటి ప్రతిపక్ష నేత చెప్పడంతో ఆయనను నమ్మి ఆయన వెంట నడిచిన ప్రజలు తరువాత కాలంలో తాము ఘోరంగా మోసపోయామని తెలుసుకున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ ఇప్పుడు ప్రజా తీర్పు కోరాల్సిన సమయం వచ్చింది. వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే 3 రాజధానులు చేస్తామని, అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తీసుకుపోతామని అధికార వైకాపా ముఖ్యమంత్రి జగన్ స్పష్టంగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాజధాని ప్రాంతాలైన గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు దీనిపై ఎలా స్పందిస్తారో అన్న సందేహాలను రాజకీయ పరిశీలకుల నుంచి వస్తున్నాయి. రాజధానిని మారుస్తామన్నా, రాజధాని రైతులు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నా, ఇంకా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నా సామాన్య ప్రజలు పెద్దగా స్పందించలేదు. అప్పట్లో అంటే అధికార పార్టీ రౌడీయిజానికి భయపడి నోరు విప్పలేని వారు రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతంలో రాజధాని ఉండాలంటే ఓటుతో సరైన పార్టీలను గెలిపించాల్సి ఉంటుంది. మళ్లీ జగన్ గెలిస్తే ఈ ప్రాంతంలో రాజధాని అనేది ఇక ఉండదు. రాష్ట్రానికి మూలనున్న విశాఖకు ప్రజలు పరిగెత్తాల్సింది. ఇటువంటి పరిస్థితుల్లో రాజధాని ప్రాంత ప్రజలు తమ మధ్య ఉన్న రాజధానిని కాపాడుకోవడానికి ఏకమవుతారా? ఈ ప్రాంతంలో అమరావతి రాజకీయ అంశమవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు దీనిపై టీడీపీ, జనసేనలు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. విశాఖ రాజధాని అవుతుంటే చంద్రబాబు, పవన్లు ఆపుతారని వైకాపా నాయకులు, ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొడుతున్నారు. మరి ఉన్న రాజధానిని జగన్ తరలిస్తుంటే ఈ ప్రాంత ప్రజలు స్పందించరా? ఉద్యమాలు చేయకపోయినా ఓటు ద్వారా అయినా అమరావతికి పట్టం కట్టాలని, తద్వారా రాష్ట్ర శ్రేయస్సు, విచ్ఛిన్న రాజకీయాలకు చెక్ పెడతారని రాష్ట్ర శ్రేయస్సు కోరుకునేవారు ఆశిస్తున్నారు.